శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా స్వప్నము అనేటువంటి అంశములో మనము ఉన్నాము. విదురుడు మరలా వినయంతో మైత్రేయ మహర్షిని ఇట్లా అడుగుతూ ఉన్నాడు. మునీంద్ర, నీ ఉపదేశముల వలన నారాయణుడు సమస్త లోకములకు ఒకడే ప్రభు అగుట ఎట్లో తెలిసినది. శరీరము ధరించిన జీవునకు కర్మబంధములు ఎట్లు కలిగినవి అను సందేహము కూడా తీరినది. లోకములకు ఈశ్వరుడుగా ఉన్నవాడు సర్వస్వతంత్రుడనియు, జీవుడిగా మెలగవాడు మాయకు పరతంత్రుడనియు గ్రహించితిని. నారాయణుడిపై భక్తిభావము కుదిరినచో జీవులకు సోకు అజ్ఞానము నశించుననియు తెలిసినది. భగవంతుడిపై భక్తిభావం ఉన్నప్పుడు ఏమవుతుందండి? జీవులకి సోకు అజ్ఞానము నశిస్తుంది. అప్పుడు అజ్ఞానం పోతుంది. ఆయనపై భక్తి ఉంటే అజ్ఞానం పోతుంది. సృష్టి సమస్తమునకు ఆధారమైన వాడే దేవుడు. వానికి ఆధారము వాడే గాని మరి ఒకటి ఉండదు. వాని యందు సృష్టి అంతయు చక్కగా అమర్చి ఉన్నది. దాని విధానమును దర్శించి తిని విదురుడు చెప్తూ ఉన్నాడండి. తన శరీరమునందు ఎవ్వడు తానను బుద్ధి కలిగి ఉండునో వాడు మోహము చెందును. మన శరీరం అందటండి, నేను అంటే చిన్న నేను అంటాం కదా, నేను అనే బుద్ధి కలిగి మన శరీరమునందు తానను బుద్ధి కలిగి ఉన్నవాడు మోహం చెందుతూ ఉంటాడు. సంసారమును ప్రవర్తించుచు బద్ధుడవుతాడు. కానీ తెలుసుకోవాల్సింది ఏంటి మరి? అంతర్యామినందు శరీరములున్నవని దర్శించినవాడు. అయ్యా, మనందరం అంతర్యామి అందున్నాం. ఈ శరీరాలన్నీ కూడా అంతర్యామి యందు ఉన్నాయి అని దర్శించినవాడు భక్తి మార్గమును అవలంబించి విష్ణుని యందు నిలుచును. వాడు విష్ణుని యందు నిలుస్తాడు. ఈ ఇద్దరి యందును ఎవడు గొప్పవాడని, ఎవనికి ఎక్కువ సుఖము లభించునని, అభివృద్ధి కలుగునని చూచువాడు మాత్రము దుఃఖములు అనుభవించును. అయ్యా, రెండు రకాలు చెప్పారు మీకు. ఈ శరీరము, తన శరీరమునందు ఎవ్వడు తానను బుద్ధి కలిగి ఉంటాడో వాడు మోహం చెందుతాడు, సంసారమును ప్రవర్తించుచు బద్ధుడవుతాడు. అట్లా కాకుండా అంతర్యామి యందు ఈ శరీరములు ఉన్నవని ధరించిన వాడు భక్తి మార్గం అవలంబించి చక్కగా విష్ణుని యందు నిలుస్తాడు అని రెండు రకాలు చెప్పారు. ఈ ఇద్దరి యందును ఎవడు గొప్పవాడు అని తర్కించడం, చూసుకుందాం, తెలుసుకుందాం అని అనుకునేవాడు మాత్రం దుఃఖాలు అనుభవించును. ఎవరు గొప్పవాడు, ఎవరు తక్కువవాడు ఈ రెండిట్లో అని అనుకునేవాడు దుఃఖాలు అనుభవిస్తూ ఉంటాడట. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు, ఇతరులను చూచినప్పుడు వీడు సంసార జీవి, వీడు మోక్షము చెందినవాడు అని తర్కించువాడు దుఃఖమున పడును. అట్లే భగవంతుని యందు సమస్తము జరుగుతున్నదని నమ్మినచో తన వ్యక్తిత్వము స్వాతంత్రమును కోల్పోవునేమో అని భయపడువాడు భయమను దుఃఖమున మునుగును. అంతా భగవంతుడే, భగవంతుడి అందే ఇవన్నీ ఉన్నాయి, సమస్తము భగవంతుని యందు జరుగుతున్నది అని నమ్మినవాడు, అమ్మో అట్లా నమ్మితే ఎట్లా, మన వ్యక్తిత్వం స్వాతంత్రం కోల్పోతామేమో అని అనుకునేవాటండి భయమను దుఃఖమును మునిగిపోతాట. ఇతరుల రూపములన్నీ భగవంతుని యందున్నవని నమ్మి చెరించువాడు మాత్రమే మోక్షము పొందును. అన్ని రూపాలు కూడా భగవంతుని యందు నమ్మి ఉన్నాయి అని నమ్మి చెరించేటువంటి వాడు మోక్షాన్ని పొందుతాడు. లోకమున జరుగు సంఘటనల వలన సుఖదుఖముల యందు మనస్సు నిలుపువాడు కూడా సంసారబద్ధుడై దుఃఖమును పొందును. నారాయణుని సేవించుట వలన ఇట్టి దుఃఖములు సమస్తము ఎప్పటికప్పుడు నివారణమగుచుండునని కూడా నీ పాదములను సేవించి తెలుసుకొంటిని విదురుడు అంటూ ఉన్నాడయ్యా. ఈ ప్రపంచమంతయు చూచువాని కన్నులకు మాత్రమే గోచరించుచున్నది. అందున్నవాడు భగవంతుడొక్కడే. చూచేవాళ్ళ కళ్ళకి కనిపిస్తూ ఉంది నిజమే, కానీ అందులో ఉన్నవాడెవరు? మొత్తం భగవంతుడు ఒక్కటే. ఇట్లు చూచువాని కన్నులకు గోచరించుట ఎందులకు? మరి చూచువాని కళ్ళకి ప్రపంచంలాగా కనిపిస్తోంది కదండి, అట్లా కనిపించటం ఎందుకు అను ప్రశ్న కలిగినచో మరలా తర్కము పుట్టును.
కనుక అట్లా తోచుట కూడా భగవంతుని లీలయే కానీ వేరు కారణము లేదని తెలిసి ఇటుపైన దానిని నివారించుకొందును అంటున్నాడు. అల్పములైన తపస్సులందు ఎంత నిష్ట కలవారికి కూడా నారాయణుడు అంతుపట్టడను కొందును. అతడు ఊహలకు దుర్లభుడు. ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నాడు. అల్ప తపస్సులు అంటే ఏంటి? అల్ప తపస్సులు అనగా మహాశక్తులు కానీ, మహాసుఖములు కానీ, అధికారములు కానీ, పేరు ప్రతిష్టలు కానీ, పుణ్యములు కానీ, మోక్షములు కానీ కోరి తపస్సు చేయుట, కోరికతో తపస్సు చేయటం, చివరికి మోక్షం అనే కోరిక కూడా అటండి. అట్లా కోరి తపస్సు చేయటం అల్ప తపస్సులు అంటున్నారు. అంతే కదండి, అల్పమైన తపస్సులయందు అంటున్నారు. కోరి తపస్సు చేసేవిటివి అల్పమైన తపస్సులు. అభిప్రాయములనగా ఇతరులను గూర్చి కానీ, దేవుని గూర్చి కానీ మనకు గల అభిప్రాయములు. ఇవి కలవారు, మనకు రకరకాల అభిప్రాయాలు ఉంటాయి కదండి, ఇవి కలవారు తపస్సు చేసినను భగవంతుడు లభ్యపడడు. కనుక అల్ప తపస్సుల వల్ల, మన అభిప్రాయాల వల్ల భగవంతుడు లభ్యపడడయ్యా. వీనిని సమర్పణ చేసిన వానికి భగవంతుడు సృష్టి రూపమున మొదట దర్శనమిచ్చును. అయితే వీటిల్ని, మన అభిప్రాయాల్ని, మన తపస్సుల్ని, అంటే కోరిక లేకుండా నిష్కామంగా తపస్సు చేయటము, ఇలా సమర్పణ, భగవంతుడికి సమర్పణ చేసిన వాళ్ళకేమవుతుంది? భగవంతుడు దర్శనమిస్తాడట. ఎట్లా దర్శనమిస్తాడు? సృష్టి రూపముగా మొదట దర్శనమిస్తాడటండి. సృష్టిని కూడా వాని రూపముగా భావించిన వానికి తన కర్తవ్యమును వానికి సమర్పణగా సృష్టి జీవుల ఎడల నెరవేర్చిన వానికి మాత్రమే దర్శనమిచ్చును. భగవంతుడు దర్శనమిస్తాడు. అదొకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. ఎప్పుడు దర్శనమిస్తాడు? సినిమాల్లో లాగా ప్రత్యక్షమవుతాడా? కాదయ్యా. సృష్టిని కూడా వాని రూపముగా భావించిన వానికి, తన కర్తవ్యమును వానికి సమర్పణగా సృష్టి జీవుల ఎడల నెరవేర్చిన వానికి మాత్రమే దర్శనమిచ్చును అని అంటూ ఉన్నారండి. భగవంతుడే మహత్తును, అహంకారమును, పంచభూతములను, ఇంద్రియములను మున్నగు వానిని కల్పించుకొని గోచరించుచున్నాడు. ఆయనే కల్పించుకొని గోచరిస్తూ ఉన్నాడండి. అవి పరస్పరము సంబంధము కలిగి అతని విరాట్ స్వరూపమున వర్తించుచున్నవి. ఒకదానికొకటి పరస్పరము సంబంధం కలిగి ఉన్నాయి. మహత్తు, అహంకారము, పంచభూతాలు, ఇంద్రియాలు, ఇవన్నీ ఆయన విరాట్ స్వరూపమున అవి వర్తిస్తూ ఉన్నాయి. వాని యందు తానే వర్తించుచున్నాడు. వేల వేల రూపములతో శిరస్సు, పాదములు, చేతులు కలిగి ఒక్కడే వర్తించుచున్నాడని వేదము గానము చేయువారు తెలుపుచున్నారు. పురుష సూక్తంలో కూడా చెప్తారు కదండి మనకి, సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్. అట్లాగే ఇక్కడ ఏమంటున్నారు? వేల వేల రూపములతో శిరస్సు, పాదములు, చేతులు కలిగి ఒక్కడే వర్తించుచున్నాడని వేదము గానము చేయువారు తెలుపుచున్నారు. అతని అందున్న వాణినిగా ధ్యానము చేసినప్పుడు మాత్రమే ఈ లోకములు, ప్రాణములు, ఇంద్రియములు, వాని అధిదేవతలు కలవారు పొరపాటు లేకుండా గోచరింతురు. వాని యందే బ్రాహ్మణులు మొదలగు 3 విధములైన వర్ణములు దర్శింపతగినవి. ఆయన యందే దర్శింపదగినవి బ్రాహ్మణులు మొదలగే 3 విధములైన వర్ణములు కూడా. ఇతర జీవుల దేహములను మాస్టర్ చెప్తూ ఉన్నారండి. ఇతర జీవుల దేహములను, మొగములను, కాలు చేతులను ధ్యానింపవలెను. తన దేహమును, ఇంద్రియములను, ప్రాణములను ధ్యానింపవలెను. ఇతర జీవుల దేహాలను, మొహాల్ని, కాళ్ళు, చేతుల్ని ధ్యానించాలి. తన దేహంలో ఉన్న ఇంద్రియాలను, ప్రాణములను ధ్యానించాలి. అప్పుడే తన దృష్టిలో లోకములు అలజడి లేక గోచరించును. అట్లు దర్శింపగలిగిన వారు భూమిపై నివసించినప్పుడే వారి నడుమ ఈ సృష్టి అలజడి లేకుండా జీవించును. బ్రాహ్మణులు మొదలగు 3 వర్ణములు ధర్మములను భగవంతుని యందే ధ్యానము చేయవలెను. ఒక్కొక్క వర్ణానికి ఒక్కొక్క ధర్మం ఉంది కదండి. ఆ 3 వర్ణాలు వాటి ధర్మాల్ని భగవంతుడి యందే ధ్యానం చేయాలట. లేనిచో ఏమవుతుంది?
అట్లా చేయకపోతే ఏమవుతుంది? ఎవని ధర్మము వాడు ఆచరింపక నేను దీనిని ఎందుకు చేయరాదు, దానిని ఎందుకు చేయవలెను అను ప్రశ్నలు పుట్టిను. దానితో ఫలితము కోరిన దుష్ప్రవర్తనం ఏర్పడి సమాజమునందు అలజడి పుట్టును. కనుక మనం చేయవలసిందేంటి? ఇతర జీవుల దేహములను, మొగములను, కాలు చేతులను ధ్యానించాలి. తన దేహమును, ఇంద్రియములను, ప్రాణములను ధ్యానించాలి. అప్పుడు తన దృష్టిలో లోకముల అలజడి లేకుండా చక్కగా గోచరిస్తాయి. బ్రాహ్మణులు మొదలగు 3 వర్ణములు అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు అను 3 వర్ణములు. ఇక్కడ మనకు 3 వర్ణాలే చెప్పారండి. ఏమిటి ఆ 3 వర్ణాలు అంటే కనుక బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు. వెంటనే మనకి డౌట్ వస్తుంది. ఆ డౌట్ కూడా మాస్టరే చెప్తున్నారండి. ఇందు శూద్రులు చెప్పబడకుండుటకు కారణమేమనగా, శూద్రులు చెప్పబడలేదు కదండి, ఏమిటి కారణం? నిజమైన శూద్రునకు పై సందేహములను విమర్శలను పుట్టవు కనుక మోక్ష సాధనకై శూద్రునకు ఇంత బెడద అక్కర్లేదని భావము. నిజమైన శూద్రుడు కట్టండి. శూద్రుడంటే ఎవరు? పై 3 వర్ణాలకు కూడా నేను భగవంతుడికి సేవ చేస్తున్నాను అని భావించి వాళ్ళు సేవ చేస్తారు. అది నిజమైన శూద్రధర్మం. కనుక నిజమైన శూద్రుడికి పై సందేహాలు, విమర్శలు పుట్టవు కనుక మోక్ష సాధనకై శూద్రునకు ఇంత బెడద అక్కర్లేదు. అంతకు మునుపు కూడా చెప్పుకున్నామండి మనం. కనుక శూద్రుడికి ఇంత బెడద అక్కర్లేదయ్యా. సృష్టిలో మొదట పుట్టిన వారిలో ఒక్కొక్కనికి పలువురు పుత్రులు పుట్టిరి. అటుపైన ఇంకను ఎక్కువ మంది మనుమలు పుట్టిరి. అంటే సృష్టి ప్రారంభంలో మొట్టమొట్ట పుట్టిన వారిలో ఒక్కొక్కరికి పలువురు పుత్రులు, చాలామంది పిల్లలు పుట్టారు, పుత్రులు, మగపిల్లలు పుట్టారు. అటుపైన ఇంకా ఎక్కువ మంది మనుమలు పుట్టారు. ఇట్లు వంశములుగా సృష్టి విస్తరించినది. ఈ వంశములు ఎట్లేర్పడినవో తెలుపుము. వీరితో నిండిన ఈ ప్రపంచము ఎట్లు నిర్వహింపబడినదో చెప్పుము. విదురుడు మైత్రేయ మహర్షిని అడుగుతూ ఉన్నాడండి. లక్ష్మీదేవి భర్త అయిన విష్ణువు ప్రజాపతులను ఎట్లు సృష్టించెను? 9 విధములైన సృష్టి ఉన్నదని చెప్పునట్టి ఈ ప్రజాపతుల సృష్టి వివరములెట్టివి? ప్రజాపతులు ఉన్నారు కదయ్యా, ఈ ప్రజాపతుల వివరాలు చెప్పమంటున్నాడు. వాని భేదములు తెలుపుము. మనువులను గూర్చియు, వారి వంశమునందలి ప్రభువులను గూర్చియు, వారి ప్రవర్తనములను గూర్చియు సృష్టింపబడిన వైభవములు ఎట్టివి? మనువుల గురించి, వాళ్ళ వంశంలోని ప్రభువుల గురించి, వారి ప్రవర్తనల గురించి, వీటి గురించి చెప్పవయ్యా అంటున్నాడు. ఇంకను దేవతలు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు, ఖేచరులు, గరుడులు, సర్పములు, రాక్షసులు, నరులు, జంతువులు మున్నగు వాని జన్మలను గూర్చి తెలియచెప్పుము. గర్భమున పుట్టు జీవులు, స్వేదజములు, అండజములు అను వాని విభేదమును ఉపదేశింపుము. రకరకాల జీవుల గురించి చెప్పారండి మనకి ఇక్కడ. రకరకాల ప్రాణులు. ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు వీటికి ఒకదానికి భేదమేమిటి అని చెప్తున్నారండి. ఏమిటట? ఇందు సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు అను వారందరూ దేవతలకు సంబంధించిన జన్మములు కలవారు. వీళ్ళందరినీ దేవతలు అంటాం. దేవతలకు సంబంధించిన జన్మలు కలవాళ్ళు ఎవరండి? సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు. వీళ్ళందరూ దేవతలకు సంబంధించిన జన్మం గలవాళ్ళట. దేవతలు కాక మిగిలిన వారందరినీ దేవయోనులు అందరు. దేవతలు కాక మిగిలిన వాళ్ళందరినీ దేవయోనులు అంటారు. అందు గంధర్వులు సంగీతమునకు అధిదేవతలు, గరుడులు పక్షుల జన్మమునకు అధిదేవతలు, సర్పములు భూమి యందు కన్నములలో చెరించు ప్రజ్ఞలు, వాని వలన పాములు పుట్టును. రాక్షసులు మున్నగు వారు స్థూలమైన ఆవేశముల స్వరూపమున వ్యక్తమగుదురు. ఎవరెవరేంటి ఇచ్చారండి? భౌతిక శరీరమును ధరించిన జీవులలో తల్లి గర్భము నుండి పుట్టు జాతులను గర్భజములు అందురు. తల్లి గర్భం నుండి బయటకు వచ్చే జీవులు, వీటిని గర్భజములు అంటారు. వీరిని నీటి ఆవిరి గాలి అందుండుట వలన కన్నములు మున్నగు వాని యందు పుట్టు జీవులను స్వేదజములు అందురు.
గ్రొడ్ల నుండి వెలువడి జాతులను అండజములు అందురు. అందు పక్షులను సర్పములను ముఖ్యములు. పక్షులు సర్పాలు గుడ్డు నుండి ఇప్పుడు బయటికి వెలువడతాయి కదండి ఇవి, అందువల్ల వీటిని అండజములు అంటారు. బల్లులు, తొండలు, మొసళ్ళు, ఉడుములు మున్నగు జాతులు కూడా గ్రొడ్ల నుండి పుట్టినవే. తల్లి గర్భము నుండి పుట్టినట్టి జీవులనే జరాయుజములు అని కూడా అందరూ. తల్లి గర్భం నుండి పుట్టిన వాళ్ళని జరాయుజములు అని కూడా అంటారటండి. ఇందాక మనము గర్భజములు అనుకున్నాం కదండి, ఇంకో పేరేంటి వాళ్ళకి? జరాయుజములు. జరాయు అనగా తల్లి గర్భమున బిడ్డ చుట్టూను ఏర్పడునట్టి మావి అనబడు పొర. తల్లి గర్భంలో బిడ్డ చుట్టూ ఏర్పడేటువంటి మావి అనే పొర ఉంటుందే, దాన్ని జరాయువు అంటారట. కనుక ఈ రకంగా విదురుడు మైత్రేయ మహర్షిని అడుగుతూ ఉన్నాడు. అయా ఫలానా జీవులు వాళ్ళందరూ ఎట్లా ఆవిర్భవించారు అనేటువంటిది అడుగుతూ ఉన్నాడండి. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.